మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న బావన్పాడు బీచ్కి కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పిక్నిక్ చేసుకోవడానికి, అంటే ఫ్రెండ్షిప్ సందర్భంగా పిక్నిక్ చేసుకోవడానికి ఆ బీచ్ని వెళ్ళారు. పిక్నిక్ మంది అబ్బాయిలు సముద్ర స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ జాలర్లు వాళ్ళని కోపపడ్డారు. ఎందుకంటే అక్కడ అంటే సముద్రం సరైన పరిస్థితిలో లేదు, సుడిగుండాలు ఏర్పడ్డాయి, మీరు సముద్ర స్నానం చేస్తే ప్రమాదం జరుగుతుందని ఆ గేలాలు కాసే జాలర్లు హెచ్చరించడంతో ఈ 11 మంది అబ్బాయిలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇంతలో మృత్యువు ఈ ముగ్గురు అబ్బాయిల్ని పిలుస్తుందా ఏమో అర్థం కావడం లేదు. కానీ రిటర్న్ ముగ్గురు అబ్బాయిలు ఏంటంటే సముద్ర స్నానానికి వెళ్ళారు. అందులో మొదటి వ్యక్తి దున్న దుర్యోధన 18 సంవత్సరాల అబ్బాయి, మడవనిపేట. రెండో అబ్బాయి నెక్స్ట్ రాయల్ రజేష్ టెక్కలపట్నం. వీళ్ళందరూ కూడా విజయనగరం డిప్లొమా స్టూడెంట్సే. వీళ్ళు ముగ్గురు అబ్బాయిలు కలిసి సముద్ర స్నానానికి వెళ్ళారు. సముద్ర స్నానానికి వెళ్ళిన తర్వాత మరి ఈ మృత్యువు ఎలా కబలించిందో వీరు ముగ్గురికి అర్థం కాలేదు. కానీ ముగ్గురు కూడా ప్రమాదవశాత్తు మరణించారు. అయితే వీళ్ళ కుటుంబాలు ఎంత శోక సముద్రంలో మునిగిపోయాయంటే తల్లిదండ్రులు వీళ్ళ మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారంటే నా కొడుకులు ప్రయోజకులు అవుతారని ఒక ఆలోచనతో ఆ తల్లిదండ్రులు ఇంత ఆశ పెట్టుకుంటే ఆ భగవంతుడు ఆ తల్లిదండ్రులని పుత్ర శోకం ఇచ్చేటట్టుగా చేశారు. ఈ ముగ్గురు కూడా నిన్న 12 గంటల సమయంలో పిక్నిక్ చేసుకున్న అనంతరం పిక్నిక్ అయిపోయిన తర్వాత ఈ 11 మందిలో 8 మంది లేపుగా ముగ్గురు అంటే 2 గంటల 12 తర్వాత 1 గంట ఈ సమయంలో వీళ్ళు సముద్ర స్నానానికి వెళ్ళిన తర్వాత ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అయితే వీళ్ళు డెడ్ బాడీలు కూడా లభ్యమైపోయి, అంటే భావనపాడికి అల్తాడికి మధ్యన రేవులో ఈ డెడ్ బాడీ కూడా రాత్రి 12 గంటల సమయంలో లభ్యమైతే జరిగిపోయాయి. అయితే ఎంత దారుణమైన సంఘటన అంటే కోటి ఆశలు పెట్టుకున్న వీళ్ళ తల్లిదండ్రులకి పుత్ర శోకాన్ని మిగిల్చారు. అంటే ఇప్పుడు కూడా అబ్బాయిలు అనేది మీరు దయచేసి ఇలాంటి సముద్రంలో మీరు సముద్ర స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ సముద్ర తీరంలో ఉన్న జాలర్లు చెప్పిన మాట మాత్రం తప్పనిసరి వినాలి. ఎందుకంటే మీ మీద కోటి ఆశలతో మీ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఇలాంటి తప్పిదాలు ఇక చేయొద్దండి. చూస్తూనే ఉండండి మా నేటివ్ ప్రపంచం.